అంటే టీడీపీ హయాంలో జగన్ ఇవ్వలేదు కాబట్టి జగన్ వాటిట్లో వీళ్ళు ఇవ్వరు. అది పేదోడు ఎప్పుడు కూడా ఆశగా ఎదురు చూస్తూ ఉండాలి. తమని గుర్తుపెట్టుకోవాలంటే అది వీళ్ళ లెక్క. నిజంగా జగనన్న కాలనీలో దోపిడీ జరిగింది అనే ఆరోపణలకి వైసీపీ సమాధానం చెప్పుకోవాలా వద్దా రేపు? వాళ్ళు ఎవరు పట్టించుకోరండి, జనము పట్టించుకోరు, వాళ్ళు పట్టించుకోరు. ఎందుకంటే దాంట్లో దోచుకోవడానికి అసలు అవసరమైన డబ్బులే లేక చేస్తుంటే దాంట్లో ఏం దోచుకుంటారు? 2,80,000 వాడేం దోచుకోవాలి, 1,80,000 వాడేం దోచుకోవాలి అక్కడ? ఇల్లు కట్టడానికి అయిందే 11,000 అయితే 11,000 కోట్ల రూపాయలు కుంభకోణం ఎట్టుంటది నాకు తెలియగలుగుతాను. ఇప్పుడు 11,000 పనులు జరిగితే 100 కోట్ల కుంభకోణం అంటే ఒక అర్థం ఉంటది, 1000 కోట్లు అంటే ఒక అర్థం ఉంటది. 1,100 కోట్లు, 1,100 కోట్ల రూపాయలు అంటారు. ముందు వేళ కొని అమ్మేసుకున్నారని కదా దాంట్లో కుంభకోణం అవ్వదు కదా. ఇప్పుడు అమరావతిలో కూడా ముందు కొనుక్కుని ఇచ్చారు కదా ఇప్పుడు ప్రభుత్వానికి. అది కుంభకోణం అయితే ఇది కూడా కుంభకోణమే కదా. ఇప్పుడు రైతుల దగ్గర నుంచి తక్కువ కొనుక్కుని ప్రభుత్వానికి ఇచ్చారు కదా భూములు లీజులకి. మరి అప్పుడు ఇది కూడా కుంభకోణమే కదా. అది కుంభకోణం అయితే ప్రాక్టికల్ గా ఆలోచిస్తే అది. కాకపోతే విజిలెన్స్ ఇప్పుడు నివేదిక, రేపు పొద్దున మళ్ళీ అమరావతి అట్టాగే నివేదికిస్తారు కావాలంటే జగన్ వస్తే. అందుకనేనా ఇప్పుడు రాజధానిలో 2వ విడత భూసేకరణలో ఆ పూలింగ్ ఏదైతే ఉందో భూ సమీకరణ పథకం అది ముందే వీళ్ళకి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చేసుకునే